స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది నానా ఒక ఉన్నతమైన సమయానికి మీరు ఇచ్చే ప్రభా, ఈ మాటలు ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మాట్లాడుచున్నది నేనైనా మీ యొక్క పరిశుద్ధాత్మ మీ యొక్క సహాయము నాకు దయచేయండి. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను నన్ను బలపరచమని, అలాగే వినుచున్న వారు కేవలం వినుట కాదు కానీ విన్న వాటి ప్రకారం జీవించే కృపను బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు అతి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియరా, ముందుగా దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే ఎక్కడ వచ్చిన దేవుని బిడ్డలందరికీ, ముఖ్యంగా పరిమళ వేణుబాబు గారిని కుటుంబాన్ని ప్రేమించి వచ్చిన సంఘానికి, స్నేహితులకు, బంధుమిత్రులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా మరి సహోదరులు చాలా చక్కని వర్తమానాన్ని అందించి ఉన్నారు. అలాగే ముందుగా పాటలు కూడా చక్కని పాటలు పాడి ఉన్నారు. కనుక నేరుగా నేను మరి ముందుగా తెలిపిన రీతిగా పాఠంలోనికి వెళ్తాను. మరి రోజు ముందుగా చెప్పిన రీతిగా మరణ భయాన్ని గురించిన కొన్ని విలువైన మాటలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు లోకము ఒకలాగా ఆలోచిస్తూ ఉంటుంది. దైవ గ్రంథానికి ఎప్పుడు కూడా లోకము వ్యతిరేకంగానే కనబడుతూ ఉంటుంది, విచిత్రంగా కనబడుతూ ఉంటుంది. మరి వేణుబాబు గారి యొక్క మరణాన్ని గురించిన కానీ, అలాగే వాళ్ళ సహోదరుని యొక్క మరణాన్ని గురించి ఒకే మాసంలో ఇరువురు కూడా నిర్ధారించడం జరిగింది. నవంబర్ మాసం 11వ రోజున సహోదరుడు వేణుబాబు గారు అయితే, అలాగే నవంబర్ 28న మరి ఆనంద్ గారి యొక్క తండ్రి గారు కూడా మరణించి ఉన్నారు. మరి విచిత్రం ఏమిటంటే ఇరువురి యొక్క భూస్థాపిత కార్యక్రమం నా చేతుల మీదుగానే జరిగించడం జరిగి ఉన్నది. ఈరోజు మరలా మీ ముందుకు ఈ రీతిగా దేవుని మాటలు ప్రకటించడానికి కూడా దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చి ఉన్నాడు. లోకాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రతి మానవుడికి కూడా భయం అన్నది సహజంగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చిన వాడికి కూడా ప్రతి ఒక్కరికి మరణము అనేది ఖచ్చితంగా వెంటాడుతూ ఉన్నది. ఒకడికి చీకటి అంటే భయం, మరొకడికి నీళ్లు అంటే భయం, మరొకరికి కుక్కలు అంటే భయము. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి మానవుడికి ఏదో ఒక భయం వెంటాడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వల్లరా, దీన్నే వైద్య పరిభాషలో ఫోబియా అంటారు. చదువుకున్న బిడ్డలకు అందరికి బాగా ఎరిక. ఏటమ్మా, ఏదో భయంతో వెంటాడుతూ ఉంటుంది. ఒకరికున్న భయం మరొక ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఏదో భయం అంటూ ఉంటుంది. అయితే కామన్గా అందరికి ఉన్న భయం ఒకటి ఉంది, అదే మరణ భయం. ఈ భయం లేదు అన్న మానవుడు ఎవడూ లేడండి. కామన్గా ప్రతి ఒక్కరికి ఉంటుందండి ఈ భయం అన్నది. అయితే ఈ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి అన్న విషయాన్ని ఈరోజు మనము వర్తమానంగా విందాం. ఎందుకంటే బైబిల్ గ్రంథము, కీర్తన గ్రంథము 89వ అధ్యాయము చూస్తే కనుక 48వ వచనాన్ని మనము ధ్యానించినప్పుడు 89:48 మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాళము యొక్క తనను తాను తప్పించుకున్నవాడు. మన మధ్య సేవకులు ఉన్నారు. కృష్ణ గారు ఎలా వచ్చారు అన్నా? సరే ఎదరికి వచ్చాను అన్న. అమ్మా రండి. ఇక్కడ ఏమనుకున్నామమ్మా? మరణమును తప్పించుకొని బ్రతుకు నరుడు ఒక్కడు లేడట. అందరూ కూడా ఖచ్చితంగా ఏదో రోజున మరణించక తప్పదు అని మనకి
మొదటి నుంచి ఇక్కడ క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమిటి? ఏదో ఒక రోజు మరణాన్ని నేను రుచి చూడక తప్పదు అని. కానీ ప్రతి ఒక్కడు కూడా మరణానికి భయపడుతూనే ఉంటుంటాడు. అయితే మరణానికి భయపడాలా అని అంటే కనుక భయపడాలి ప్రియమైన దేవుని వారలారా. ఏ మరణానికి భయపడాలి? మనకి ప్రతి ఒక్కరే చవి చూసే ఈ శారీరకమైన మరణానికి కాదు, కానీ ప్రకటన గ్రంథంలో మరొక మరణాన్ని గురించి బైబిల్ మనకు తెలియజేస్తుంది. మనం చూస్తే గనక 21వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే గనక, ప్రకటన 21:8 వచనంలో, పిరిగివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధకులందరూ అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది బైబిల్ పరిధిలో బైబిల్ తెలియజేస్తున్నది రెండో మరణాన్ని గురించే తెలియజేస్తుంది ప్రియమైన దేవుని వారలారా. అయితే ఈరోజు మానవుడికి ఈ మొదటి మరణం గురించి ఉన్న భయము రెండో మరణాన్ని గురించి మాత్రము లేని వారిగా ఉన్నారు. అవును కదండి. ఈ మధ్యన ఎప్పుడో చెప్పారు బ్రదర్ గారు, నీతిమంతులను జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదకరము. ఎవరు నీతిమంతులు అంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడిందట. దేవుని నమ్మి బాప్తీసము తీసుకుని దేవుని ఆజ్ఞల పరిధిలో బ్రతికి దేవుని చిత్తానుసారంగా బ్రతికిన ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుల జాబితాలో ఉన్నవారే. మరి ఆ ఆజ్ఞల పరిధిలో బ్రతికేవారు ఎంతమంది ఉన్నారు? రక్షణ మార్గంలోనికి వచ్చి దేవుని చిత్తానుసారముగా జీవించాలి. నేను రెండో మరణాన్ని నీతిమంతుల జాబితాలోకి వెళ్ళి రెండో మరణాన్ని నేను ఎదుర్కోవాలి అని ఆలోచన కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా? ఈరోజు శారీరకమైన ఈ మొదటి మరణాన్ని ఎలా తప్పించుకోవాలి అనే ధ్యాసే తప్ప ఆ రెండో మరణాన్ని గురించిన ఆలోచన కానీ ఆ రెండో మరణాన్ని తప్పించుకోవడానికి నేను ఏం చెయ్యాలనే ప్రయత్నం కానీ ఈరోజు మానవుడికి లేదు అన్నది సత్యము. గనుకనే ఈరోజు ఈ మొదటి మరణానికి అన్న భయమును బట్టి ఎన్నో తప్పులు, ఎన్నో పాపాలు, ఎన్నో దేవునికి అయిష్టమైన కార్యాలు, అసంఘికమైన కార్యాలు చేయడానికి మూల కారణము మరణ భయము ప్రియమైన దేవుని వారలారా. మనిషి మరణిస్తాడు అన్న భయము కలిగినప్పుడు, నాకు రోగం వచ్చినప్పుడు మరణిస్తానేమో అనుకున్నప్పుడు వాడు చేసిన మొదటి ప్రయత్నం ఏంటంటే డబ్బు ఏదో రకంగా సంపాదించుకుని రోగాన్ని నేను ఎదుర్కోవాలి. దాని కొరకు ఏ రీతికైనా ఎటువంటి వారిని మాయ చేసేనైనా ఒక వ్యక్తిని చంపేన డబ్బులు సంపాదించుకుని నేను పోగొట్టుకోవాలి, భద్రపరచుకోవాలి. అంటే ఒక మరణాన్ని జయించడం గురించి, మరణ భయం వలన మనిషి పాపి అవడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంది ప్రియమైన దేవుని వారలారా. ఆ మరణ భయం వలనే ఈరోజు గృహాన్ని కట్టినప్పుడు వాస్తు బాగోదు, ఈ మెట్లు తీసేయమంటే గనక ఎంత ఖర్చైనా తీసేస్తూ ఉన్నాడు మనిషి. ఈ కిటికీ తీసేయాలంటే గనక, మరణిస్తావు నువ్వు అంటే గనక ఎంత ఖర్చైనా చేసి ఆ కిటికీని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. ఈ బాత్రూమ్ ఇక్కడ ఉంటే గనక నువ్వు మరణిస్తావు అంటే గనక ఎంత ఖర్చు పెట్టైనా దాన్ని తీసేయడానికి ప్రయత్నిస్తున్నాడు మనిషి. ఇలా చూసుకుంటే మనిషికి మరణ భయము ఎంతగా దిగజార్చేస్తుందంటే మరణానికి మనిషి బానిసైపోయాడు ప్రియమైన దేవుని. మరణ భయానికి క్షమించాలి, మరణ భయానికి మనిషి బానిసైపోయాడు, దాసుడైపోయాడు. ఈ రీతిగా మనం చూస్తే గనక బైబిల్ గ్రంథంలో ఇలా మరణానికి దాసుడైపోయిన మొట్టమొదట మనిషి మనం చూస్తే గనక ఆది దంపతులైన అబాదాము గారు.
విచిత్రంగా ఉంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. ఆదికాండము 3వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనాన్ని ఇది నిజమా, ఈ తోట చెట్లలో చెప్పినా అడిగాను. అందుకు స్త్రీ తోట చెట్ల ఫలములలో అయితే దేవుడు నీవు చావకుండునట్లు తినకూడదు, ముట్టకూడదు అని చెప్పినని సర్పము అందుకు సర్పము నీవు అమ్మా ఎక్కడెట్టిందమ్మా, మరణ భయాన్ని పెట్టిందని. నీవు తినదినమున చావానే చావు అనగానే వెంటనే దాసుడైపడండి. అంటే మరణ భయం ఎవరిని కూడా వెంటాడింది. ప్రారంభములోనే నేను చనిపోతానా అని దేవుడు చెప్పాడా? చావనే చావనని అపవాది చెబుతుందా? అంటే నేను చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరణ భయం వలనే ఆ పండు తిన్నాడు ప్రియమైన దేవుని వల్ల. మరణాన్ని గెలవాలి, మరణించకూడదు, నేను నిత్యము జీవించాలి అన మరణానికి దాస్యుడిగా అయిపోయాడు ప్రియమైన దేవుని వల్ల. అంటే మనిషి ఎన్ని విషయాలు చెప్పినా అందరికీ మరణం వస్తుందని చెప్తాడు. మనము యాత్రికులము, పరదేశులము, ప్రతి వారము మనం చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ మరణ భయము గురించి మాత్రం దగ్గరకు వచ్చినప్పుడు అందరూ కూడా మరలా భయం వెంటాడుతూ ఉంటుంది. భయం లేకుండా ఉన్నవారు ఒక్కరూ లేదు ప్రియమైన దేవుని వారలాగా. అయితే ఈ మరణ భయాన్ని మనం ఎలా వెంబడించకూడదు, దీన్ని ఎలాగా అధిగమించాలి అంటే మరణాన్ని గురించిన పూర్తిగా అవగాహన లేని వారే మరణానికి భయపడతారు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి విలువైన మాటలు దేవుడు రాయించాడటంటే, నీకు మరణాన్ని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చెబుతాడు కదా. ఏటమ్మా 4వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండానట్లు నిద్రించుచున్న వారి నిమిత్తము మీకు తెలియకుండా మాకిష్టం లేదు. ఏంటమ్మా అన్నమ్మా, బైబిల్ చెబుతోంది నిద్రించిన వారిని గురించి, మరణము గురించి తెలియకుండా మీకు ఇష్టం లేదు. అంటే ఏం చెప్తుండట, మరణం గురించి పూర్తిగా తెలియాలి, మీకు తెలియపరచాలనే బైబిల్ గ్రంథం యొక్క ఉద్దేశం. మనము అసలు విషయం తెలుసుకోవడానికి మన సమయాన్ని ఇవ్వం, కానీ అవసరం లేని దాని గురించి, ఈ లోక సంబంధం ఎలా బ్రతికేయాలి, ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఇంకా ఆయుష్ కాలాన్ని పెంచుకోవాలి అన్న విషయాలను గురించిన పరిశోధన ఎక్కువ మందికి ఉంటుంటుంది ప్రియమైన దేవుని వాళ్ళారా. కానీ బైబిల్ చెప్తూ ఉన్నది మరణాన్ని గురించి, నిద్రించిన వారిని గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు తెలియాలి, మీరందరూ తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే మీరందరూ మరణ భయాన్ని నుంచి బయటికి రాగలరు. ఎవరైతే మరణాన్ని గురించి పూర్తిగా అవగాహన కలిగి ఉంటారో వారు మాత్రమే మరణ భయం నుంచి విడుదల పొందగలరు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే కామన్గా ప్రపంచ ప్రజలందరికీ ఈ మరణ భయం వెంటాడుతుంది. అందుకే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకాన్ని పంపించాడు తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు మరణాన్ని జయించి మనకు రుజువు చూపించారు.
యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్న కాలంలో ఆయన మరణానికి భయపడిన వాడిగా బ్రతికి మరణాన్ని జయించడం ద్వారా మీరు కూడా మరణాన్ని జయించగలరు అని రుజువు చూపించి పునరుద్ధానాన్ని రుచి చూపించడం ద్వారా మరణాన్ని మనమందరం కూడా జయించగలమని ఒక మార్గాన్ని మనకు చూపించి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు తన బ్రతుకుని కాలంలో మనం చూస్తే కనుక మత్తయి సువార్త 16:22 వచనాన్ని చూస్తే కనుక ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడికి కలుగుదును అని ఏంటమ్మా నా వెనకకు పొమ్ము. ఇక్కడ పేతురు గారు భయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా భయపడుతున్నాడు. ఈ మరణము నీ నుండి దూరమైపోవును కాక అంటుండే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని గురించి భయం పడతలేదండి. ఇకను యేసుక్రీస్తు అనేక చోట్ల నేను మరణించటానికి వచ్చానంటాడండి. అందుకొరకే వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు రాక అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఉన్నాయి. ఆయన మనందరి కొరకు దెబ్బలు తినడానికి వచ్చాడు, స్వార్థ ప్రకటించడానికి వచ్చాడు, స్వస్థత కార్యాలు చేయడానికి వచ్చాడు, అద్భుత కార్యాలు చేయడానికి వచ్చాడు, చెలువు మీద శిలువ మరణం జరిగించడానికి వచ్చాడు, మనల్ని అందరినీ పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చాడు. అంత మాత్రమే కాదు కానీ మరణ భయము తొలగించడానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ప్రియమైన దేవుని వారులారా, దానికి రుజువుగా ఆయన అంటున్నాడు, నేను ఇక్కడ రావడంలో నా ఉద్దేశము మరణించడానికి వచ్చాను, నేను మరణించడానికి వచ్చాను కనుక నువ్వు మరణము తొలగిపోవాలని నువ్వు ఎందుకంటే పేతురు గారిని గద్దిస్తూ ఉన్నాడు ఇక్కడ. అవునే కదా, మరలా చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి నా వెనుకకు పొమ్ము అంటే గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని వారులారా, మరణాన్ని జయించి పునరుద్ధానము ఆయన రుచి చూపించి అందరికీ కూడా మరణ భయాన్ని తొలగించాలి. ప్రతి ఒక్కరికి ఉన్న ఈ యొక్క శారీరకమైన మరణాన్ని గురించిన మనిషి భయాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు రాకలో పరమార్థము. ప్రియమైన దేవుని వారులారా, ఆయన రాకలో అనేకమైన కారణాలు ఉండవచ్చు, కానీ ఈ మరణ భయాన్ని కూడా మన అందరిలో తొలగించాలని ఆయన యొక్క ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55 మనం చూస్తే కనుక ఓ మరణమా నీ విజయం ఎక్కడ, అయినను మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్నాడు. మరణం మీద జయమును యేసుక్రీస్తు ప్రభువారు మనకి విజయాన్ని ఆయన పునరుద్ధానము కలిగి ఆయన తిరిగి లెగడం ద్వారా రుజువు చూపిస్తూ నేను ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచానో నా యందు విశ్వాసించిన వారు ప్రతి ఒక్కరూ ఆ రీతిగానే తిరిగి లేస్తారు ఒక దినాన అని మరణాన్ని గురించిన ఈ శారీరకమైన మొదటి మరణాన్ని గురించిన మనకి ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారులారా, ఆ రోజు మేమందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అదే విషయాన్ని సువార్తగా ప్రకటిస్తూ ఉన్నాం. సువార్తకి డెఫినేషన్ ఇస్తుందండి. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే కనుక సువార్తకి బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటంటే ఏటమ్మా, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు నేను అప్పగించుతాను. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములు నిమిత్తము
మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడెను. ఇదే సువార్తగా ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పేది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు లేఖనముల ప్రకారము అందరి కొరకు మృతి పొందెను, సమాధి చేయబడెను, తిరిగి లేవబడను. ఈ రోజు నీవు కూడా క్రీస్తునందు విశ్వాసించి మృతి చెందితే నీవు కూడా ఒక రోజు లేపబడతావు. ఇదే సువార్త. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు ఇక్కడ ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శారీరక మరణం ప్రతి ఒక్కరు చవి చూడవలసిందే. ఏదో రోజున మనం అందరం కూడా మరణించక తప్పదు. అయితే ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సిన మరొక మరణం ఉంది. అదే బైబిల్ గ్రంథం తెలియజేస్తున్న రెండో మరణాన్ని మనం ఎదుర్కోవాలి. దాన్ని మనం ఎదుర్కోకుండా దాన్ని జయించి మొదటి మరణాన్ని జయించాలి అంటే కనుక యేసునందు మనం మృతి చెందాలి, యేసుక్రీస్తునందు విశ్వాసించాలి. వారి మాత్రమే రెండో మరణానికి పాలు పంపులు పొందుకోలేము. లేకపోతే ప్రతి ఒక్కరూ కూడా ఆ రెండో మరణాన్ని మనము పొందడానికి అవకాశం ఉంది. ప్రియమైనది, ఆ రెండో మరణాన్ని తప్పించుకోవాలంటే ఈరోజు మనం ఆలోచించవలసింది రెండో మరణాన్ని తప్పించుకోవడం గురించి మనం ఆలోచించవలసింది పోయి మొదట మరణమునైన భయము కలిగి మనం మనుషులందరూ బ్రతికిస్తున్నారు. మరోచాడ యోహాను సువార్త 17:3 చూస్తే కనుక చెప్తూ ఉన్నాడు. అక్కడ ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఇక ప్రియమైన దేవుని వాళ్ళరా, యోహాను సువార్త 17:3 అమ్మా ఎవరమ్మా? అద్వితీయుడ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముటయే నిత్య జీవం అంట. అమ్మ ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీవు రెండో మరణాన్ని తప్పించుకుని నిత్యము జీవించాలి అంటే గనక ఏమంటున్నాడమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మాలట. ఎవరైతే క్రీస్తు నమ్మినందు నమ్మిక ఇస్తాడో, క్రీస్తుని విశ్వాసిస్తున్నాడో, రక్షణ మార్గంలోకి వస్తున్నాడో వాడు నిత్యము జీవించడం. వాళ్ళకి రెండో మరణానికి వెళ్ళే అవకాశం లేదు. ప్రియమైన దేవుని వల్ల లేదు, అవకాశం లేదు. కనుక ఈరోజు ఇక్కడ కూరుకున్న ప్రతి ఒక్కరు క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తుని నమ్మిన వారు గ్రహించవలసిన వారు ఏంటంటే, మనకి ప్రతి ఒక్కరికి ఉన్న మరణ శారీరకమైన మొదటి మరణాన్ని గురించిన భయాన్ని తొలగించుకొని రాబోయే రెండో మరణాన్ని ఎలా తప్పించుకోవాలన్న ఉద్దేశాన్ని కలిగి ఎవరైతే ఇంకా రక్షణ మార్గము రాలేదు, వారందరూ రక్షణ మార్గం రావడానికి వచ్చిన వారి నమ్మకమైన దేవుని చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞల పరిధిలో బ్రతికే వారిగా ఉండాలి. చివరిగా వచనాన్ని చూసిన మనం ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 వరకు మనం చదివితే గనక, 17వ అధ్యాయము మొదటి గురించి 15వ అధ్యాయము 17 నుంచి అమ్మా, క్రీస్తు లేపబడని యెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపంలో ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించరు. చూడండి, 12 నుంచి మనం చూస్తే ఇంకా చక్కగా అర్థమవుతుంది. క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానము లేని యెడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపునని ఆయనను గూర్చి మేము సాక్ష్యము ఇచ్చుట చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదని మేము దేవుని విషయమై అబద్ధపు సాక్ష్యము అబద్ధపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా
అమ్మా, ఇక్కడ ఉన్న వారందరూ యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి పాపాల నిమిత్తము మృతి చెంది తిరిగి లేచాడని, మరలా ఆయన రెండో రాకట్ల రాబడుతున్నాడని నమ్మి విశ్వాసించి బాప్తిసం పొందిన అనేక మంది ఇక్కడ ఉన్నారు. అంటే మీరు నమ్మవలసింది మరొకటి, మనము కూడా తిరిగి లేస్తాము. ఒకరోజు మనమందరం, మన ముందు తరం వారు, మనకు మిడిసి వెళ్ళిపోయిన వారందరిని మనము కలుసుకుంటాము. మన ముందు భక్తులైన వారిని కలుసుకుంటాం, అందరిని ఎదుర్కోగలుగుతాము. ఆ నమ్మకం కూడా మనలో ఉండాలి. విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు నందు విశ్వాసించి, యేసు మనందరి పాపాల నిమిత్తము చనిపోయాడు, తిరిగి లేచాడు, రాబోతున్నాడని మాత్రమే కాదు, కానీ మనము కూడా క్రీస్తునందు మృతులు ధన్యులని విశ్వాసించాలి ప్రియమైన దేవుని వలన. అప్పుడే మన మరణం విలువైనది అవుతుంది ప్రియమైన దేవుని వలన. అందుకే బైబిల్ గ్రంథము చాలా ధైర్యమైన ఒక మాట ఇస్తుంది. బ్రదర్ గారు చదివారు, మా భక్తులు మరణమట విలువైనదట. ఈ లోకంలో మనకు చాలా విలువైనవి ఉంటాయి, కానీ దేవుడు బైబిల్ గ్రంథానికి మాత్రమే చెబుతున్నది, కాలము విలువైనది కదా, బంగారం విలువైనది కదా, సమయం విలువైనది కదా, యవ్వనం విలువైనది కదా, ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో చాలా విలువైనవి ఉన్నది. కానీ బైబిల్ మాత్రమే చెబుతున్న మాట ఏంటంటే, నీ మరణము విలువైనది. ఆ విలువైన మరణము మనద కావాలి అంటే కనుక నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరణ భయాన్ని విడిచిపెట్టాలి. రెండో మరణాన్ని జయించడానికి, ఎదుర్కోవడానికి, దాన్ని తప్పించుకోవడానికి నువ్వు విశ్వాసించవలసింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా మరణించి తిరిగి లేచాడో, మనం కూడా క్రీస్తు ఆజ్ఞల పరిధిలో, బైబిల్ ఆజ్ఞల పరిధిలో మనం బ్రతుకుతూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మనము కూడా ఒక రోజు తిరిగి లేవబడతాం. మనమందరము కలుసుకోబోతాం అందరినీ. ఏ నిరీక్షణ లేని ఇతరుల వలె ఇక్కడ ఎవరు ఉండకలేదు. బైబిల్ చెబుతుంది దశలోని పత్రిక, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు బాధపడకండి. దుఃఖపడ్డాము, మా ఇష్టం లేదు, అలా ఉండడానికి ఇక్కడ ఉన్నవారు ఎవరు వీల్లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. బైబిల్ మనకు వాతాపిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సత్యాన్ని తెలియపరుస్తుంది. కనుక ప్రియమైన దేవుని వారు ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా మనల్ని అందరూ విడిచి వెళ్ళినారు. మనం ఈ ఒక రోజున కాలాన్ని ముగిస్తాం ప్రియమైన దేవుడు. ఏదో రోజు మరణించాలి. అందుకే భక్తుడైన పౌలు గారు అంటాడు కదా, భక్తులు చాలా మంది కూడా మరణాన్ని గురించి ఎదురు చూశారు. ప్రేమ ఎప్పుడు చనిపోవాలని ఆశగా ఎదురు చూశారు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. పునరుద్ధాన రుచి తెలిసిన వాడు, నిజ క్రైస్తవుడు, ఏ సమస్య వచ్చినా, బాధ అయినా, మరణ భయమైనా సంతోషంగా ఆనందంగా తీసుకుంటాడు. నిజమైన క్రైస్తవుడు మరణానికి భయపడ్డ ప్రియమైన దేవుని వాళ్ళరా. క్రీస్తు రక్తంలో కనబడిన ఎవడో కూడా నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా మరణానికి భయపడు. ఎందుకంటే మరణము ఈ లోకములో చివరి పేజీ, కానీ పరలోకం మొదటి పేజీ. అక్కడ అడుగడానికి నిత్యత్వంలోకి నిత్యము జీవించే గొప్ప అవకాశం అది. దాన్ని సంపాదించుకోవాలంటే మన క్రీస్తునందు మృతులు అవ్వాలి. అంత మాత్రం కదా, బాప్తిజం తీసుకున్నాము, విశ్వాసించము మాత్రమే కదా, మన చివరి వరకు కూడా దాన్ని కాపాడుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. అందుకే నేను చెప్తూ ఉంటాను, భక్తుల మరణము దేవుని దృష్టికి విలువైనదట. మనుషుల దృష్టికి చాలా జనము ఎన్నో ఉంటాయి విలువైనవి, కానీ దేవుని దృష్టికి విలువైన వాడుగా నువ్వు మిగిలిపోవాలి. ఎందుకంటే మరణం మనకి ఏమిస్తుందమ్మా? ఫలితాన్ని ఇస్తుంది. ఎండింగ్ మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఎండింగ్ చాలా విషయాలు ఎండింగ్ ఫలితం ఇస్తుందండి. ఎగ్జామ్స్ రాసిన మరి 1వ తరగతిలో జాయిన్ అవుతాం, 10వ తరగతికి వచ్చినప్పటికీ ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చి ఆ ఎండింగ్ పీరియడ్ చాలా విలువైనది. ఎందుకంటే మరొక కాలేజీలో జాయిన్ అవడానికి అది ప్రాముఖ్యమైన ఘట్టం అది. అలాగే ఈ మరణము ఎండింగ్ కూడా మన జీవిత కాలంలో చివరి ఘట్టము చాలా విలువైనది. ఎందుకంటే మరొక పరలోకమునికి వెళ్ళడానికి అతి ప్రాముఖ్యమైన ఘట్టమే అది. అందుకే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, ఈ లోకంలో నువ్వు నీ బ్రతుకు విలువైనది అనుకోవచ్చు, నీ ధనం ఆస్తి ఎన్ని విలువైనది అనుకోవచ్చు, కానీ నీ మరణం నా దృష్టికి విలువైనది అంటున్నాడు.
దేవుడు చెప్తున్నాడు, దేవుడి దృష్టిలో విలువైనదట. అటువంటి విలువైన మరణము మనది కావాలి ప్రియమైన దేవుని వారు. అలాగ అవ్వాలంటే మనము ఎన్నో సాక్రిఫైస్ చేయాలి ఈ లోకంలో. మన ఇష్టానుసారంగా బ్రతికితే మనము మరణం విలువైనది అవ్వదు ప్రియమైన దేవుని వారు. దేవుని యొక్క ఆజ్ఞల పరిధిలో బ్రతకాలి. అలా భక్తులందరూ ఎంతోమంది నీతిమంతుల జాబితాల్లో నిలబడ్డారు. ఒక నోవాహును గురించి దేవుడు చెబుతున్నాడు, నీతిమంతుడు అన్నాడు. యోబుని గురించి నీతిమంతుడు అన్నాడు. లోతుని గురించి చెబుతున్నాడు. యోసేపు గురించి చెబుతున్నాడు. మరి ఈరోజు నన్ను గురించి, మన గురించి కూడా దేవుడు నీతిమంతుడి జాబితాల్లో పెట్టాలి. మరణం విలువైనది మరణములుగా మనది కావాలి అంటే కనుక ఈరోజు మరణ భయాన్ని, ఈ శారీరక మరణాన్ని భయాన్ని నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు ధన జయించి మన ముందు పెడుతున్నాడు. నేను జయించాను మొదటి మరణాన్ని. ఈరోజు నీవు కూడా నా యందు విశ్వాసించినట్లయితే నీవు కూడా ఖచ్చితంగా జయించగలమని దేవుడు మనందరికీ మనకు ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అతి ప్రాముఖ్యమైన భయం మనలో ఉండాలి అంటే కనుక అంటాడు కదా, మనకి ప్రసంగి గ్రంథము చూసి ముగించుకుందాం. 12వ అధ్యాయము చివరి మాటలు ఉంటాయి. చదవండి. 13వ వచనం, 12-13 అమ్మా. అసలు భయపడవలసింది దేనికో ఎవరు చెబుతున్నాడు? ఇది వినిన తర్వాత అమ్మా, ఇదంతయో వినిన తర్వాత ప్రసంగి 12వ అధ్యాయము 13వ వచనము 562 పేజీ. ఇదంతయు వినిన తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. ప్రియమైన దేవుని వారు అంత బాగా పరిశోధించి ప్రసంగి గారు మనకిస్తున్న పరిశీలిస్తున్నాడండి. ఏమంటున్నాడంటమ్మా? దేని గురించట? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలంట. ఏ భయం కలిగి ఉండాలి ఈరోజు? దేవుని యందు భయము. మనిషికి భయము మరణాన్ని గురించి తనకు చనిపోతాడన్న భయము ఉంది, కానీ ఆ రెండవ మరణాన్ని దేవుని యందు భయము కలిగి జీవించి ఆయన కట్టడలను అనుసరించి మనము బ్రతికితే అమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆయన కట్టడలను అనుసరించగలరు, ఆయన చిత్తానుసారంగా జీవించగలరు, ఆ రెండో మరణాన్ని తప్పించుకోగలరు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది మొదటి మరణాన్ని గురించి కాదు, కానీ మనము రెండో మరణాన్ని ఎదుర్కోవాలి. దాన్ని మనము తప్పించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మానవ కోటి ఇది అంట, ఇదే అట. అందరూ కూడా చేయాల్సిన పని ఇదే. అసలు పని మర్చిపోయాం మనం. మరో పని మనం కలిగి ఉన్నాం. ఈ లోకంలో ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం. అవసరమైనది పక్కన పెట్టేస్తాం, అనవసరమైన వాటి మీద ఎక్కువగా ఆలోచనలు పట్టాం. కనుక ప్రియమైనది అపవాది మనల్ని అవిశ్వాసుల మనోన్నత గుడ్డితనం కలుగుతుంది. మరణం ఎప్పుడు వస్తా చూద్దామని అనుకున్న వారు కొంతమంది, మనం వస్తున్న చూద్దాంలే, లేకపోతే ఏదో వెళ్ళిపోదాంలే. లేదండి, వెళ్తే పరలోకము, లేకపోతే నరకము. రెండు మార్గాలు మన ముందు కనబడుతున్నాయి. భయం లేదని మనిషికి రెండో మరణాన్ని గురించిన భయము అస్సలా లేదండి. ఎలా తప్పించుకోవాలన్న భయం లేదు. ఆ పరలోకమైన శ్రేష్టమైన పట్టణాన్ని చేరుకోవాలంటే నేను ఏం చెయ్యాలన్న భయం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఎలాగ బ్రతికేద్దాం, ఇంకేం సంపాదించుకుందాం, ఈ రోగాల్ని తప్పించుకోవడానికి ఇంకేం చెయ్యాలి నేను అనే మరణ భయంతో కొట్టుమిట్లాడుతున్న మానవుడికి ఈ మరణ భయం నుంచి బయటకు తీసుకొచ్చి పరలోకం అనేది ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు అక్కడ చేరాలి, లేకపోతే నరకానికి వెళ్ళాలి. రెండు మార్గాలని చూపించి దేవుడు రుజువు చూపించి మరణాన్ని తప్పించి మా విజయం సాధించి తిరిగి లేచి మనందరికీ కూడా అదే మార్గంలో నడవమని దేవుడు మార్గాన్ని చూపించి వెళ్ళిపోయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. కనుక మనం అందరము కూడా ఆ మార్గంలో నడుతాం, ఆయన చిత్తంలో బ్రతుకుతాం, ఆయన కట్టలను అనుసరించుతాం.
మొదటి మరణాన్ని కాదు కానీ రెండో మరణానికి భయపడి మనందరం కూడా క్రీస్తు రెండో రాకడ ఎత్తపడే గుంపులో మొదటి వరుసలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి కృప దేవదేవుడు మనందరికి దయచేయను గాక. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.